హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు యాపిల్ ఐ స్టోర్లో ఇంకా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు కింద కామెంట్ బాక్స్లోని లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ నుండి ఈదర్ యాపిల్ ఫోన్స్లో కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ లాగిన్ చేసుకున్న తర్వాత యూ కెన్ హ్యావ్ మీరు యూపీఎస్సీ రిలేటెడ్ కానీ ఏపీఎస్సీ రిలేటెడ్ కానీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఐబీపీఎస్ రిలేటెడ్ ఎస్ఎస్సి ఆర్బీఐ గ్రేడ్ బి ఆర్ఆర్బీ రిలేటెడ్ వీటి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే శాంపుల్ క్లాసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డెమో క్లాసెస్ అనేవి వినిన తర్వాత మీరు డెసిషన్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ యూ కెన్ గ్యాదర్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఇంకా ఫర్దర్గా లేట్ చేయకుండా త్వరగా డౌన్లోడ్ చేసుకొని ఈ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, కోర్సెస్ అనేవి. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ బై శాంతి మ్యామ్. ఈ క్లాస్ కవర్ చేస్తుంది ఇప్పుడు శాంతి మేడం. అండ్ ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫినిష్ చేయడం జరిగింది. అండ్ 115 మార్కర్ కూడా నిన్న చూసాం. సో ఇదే ఫోకస్లోని ఈరోజు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ప్రెజెంట్ మనం GS1 కవర్ చేస్తున్నాం. సో GS1లోని మీకు జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ రిలేటెడ్ మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఎలాగ మనం డయాగ్రామ్స్ అనేవి పెడితే బెటర్, ఏ విధంగా మనం మార్క్స్ అనేవి ఇంకా ఇంప్రవైజ్ చేసుకోవచ్చు అనే విషయాల్ని తెలుసుకుంటున్నాం కదా. సో ఈరోజు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క కోర్సులో మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ దాంతోపాటు మీకు కరెక్షన్ అనేది జరుగుతుంది. వెంటనే ఫీడ్బ్యాక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే ఎప్పటికప్పుడు మీకు మోడల్ ఆన్సర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తారో ఆ ఇయర్ మీకు మెయిన్స్ తాలూకా గ్రాండ్ టెస్ట్ కూడా ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మీకు కేవలం 10,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఓకే, దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో అలాగనే ఎల్టీఎక్స్ క్లాసెస్ ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లోని మీకు 30 సెక్షనల్ టెస్ట్ ఎస్ఏజిఎస్ కవర్ చేస్తూ అండ్ అలానే సో దిస్ కమ్స్ విత్ 1 year వ్యాలిడిటీ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మెయిన్స్కి ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది కూడా ఉంటుంది. అయితే ఇన్ని టెస్ట్స్ అనేవి మీకు కేవలం 15,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే లిమిటెడ్ టైం అనమాట. సో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ క్వశ్చన్స్ అనేవి టెస్ట్ అనేవి ఫాస్ట్గా రాయడం నేర్చుకోండి. అండ్ దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అమ్మా, ఇఫ్ అట్ ఆల్ మీరు డైలీ ఆన్సర్ రాయాలి, 30 సెక్షనల్ టెస్ట్ మీకు కావాలి అనుకుంటే రెండు కలిపి కాంబో ఆఫర్ మీకు కేవలం 20,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకేనా. సో ఈ సర్వీసెస్ అవైలబిలిటీ అనేది కూడా ఉంది. సో యూజ్ దెమ్. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీ షల్ సీ ద క్వశ్చన్ టుడే. ఓకే, సో వాట్ వర్ ది మేజర్ టెక్నాలజికల్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది సల్తనేట్ పీరియడ్? అంటే మనకి మిడీవల్ ఇండియన్ టైం పీరియడ్లోని చాలా వరకు కూడా టెక్నాలజికల్ చేంజెస్ ఏమొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు కూడా యూస్ చేసిన అగ్రికల్చరల్ సిస్టంలో కానీ ఏమొచ్చాయి, ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ ఆర్కిటెక్చర్లో కానీ ఏ చేంజెస్ వచ్చాయి, అండ్ అలానే మిలిటరీలో ఏ చేంజెస్ అనేవి వచ్చాయి ఎట్సెట్రా, ఇవన్నీ కూడాను అడుగుతున్నాడు. అండ్ హౌ డెడ్ దోస్ టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇండియన్ సొసైటీ? సో వీటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ సొసైటీ మీద ఏ విధంగా పడింది అనేది. సో సీ దాట్ క్లియర్లీ మీ క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే హియర్ ప్యూర్లీ ఏన్షియంట్ మిడీవల్ ఇండియా నుండి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఇవి స్ట్రైట్ ఇవి మీకేంటి విచ్ రిక్వైర్ యువర్ బేసిక్స్. ఓకే, అంటే బేసిక్స్ లేనిదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్తనేట్ టైం పీరియడ్లో ఎవరెవరు ఎటువంటి ఇన్నోవేటివ్ మెషర్స్ అనేవి తీసుకొచ్చారు, ఆ ఇన్నోవేటివ్ మెషర్స్ అనేవి ఏ టైం పీరియడ్లో జరిగాయి, ఎలా జరిగాయి అనే విషయం మీకు తెలియాలి. వీటన్నిటికీ కూడా యూ మస్ట్ హ్యావ్ NCERT నాలెడ్జ్. ఓకే,
సో అందుకే జోగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, ఎకానమీ అయినా సరే ఎన్సీఆర్టీస్ అనేవి మీకు చాలా స్ట్రాంగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం, నేను ఏ విధంగా అడ్రస్ చేశాను అనేది. ఎందుకంటే టెక్నాలజికల్ చేంజెస్ అనేవి అన్నీ ఒకేలా కాకుండా, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్లో ఎలాగా, ఆర్కిటెక్చర్లో ఎలా, లేదంటే అగ్రికల్చర్లో ఎలా, ఎట్సెట్రా ఇలా నేను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ 15 మార్క్స్ క్వశ్చన్. సో 15 మార్కర్ క్వశ్చన్లో యూ నీడ్ టు రైట్ ఇన్ 250 వర్డ్స్ అనమాట. సో ఈ 250 వర్డ్స్ రాస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి పెట్టాల్సి వస్తుంది. అందుకే డిఫరెంట్ సినారియోస్ అనేవి నేను తీసుకొచ్చాను. దట్ వీ షల్ సీ నౌ. ఓకే, సో ఢిల్లీ సల్తనెట్ టైం పీరియడ్లో యాక్చువల్లీ టోటల్ టైం పీరియడ్ అనేది ఎప్పటి నుండి 13th నుండి 16th సెంచురీ వరకు. అయితే ఈ యొక్క టైం పీరియడ్లో ఏవేవైతే చేంజెస్ అనేవి వచ్చాయో వాటి తాలూకా ఇంపాక్ట్ అనేది ఇండియన్ సొసైటీ మీద చాలా వరకు పడ్డం అనేది జరిగిందనమాట. అండ్ మేజర్ టెక్నాలజికల్ చేంజెస్ అనేవి కూడా ఈ పర్టికులర్ టైం పీరియడ్లో జరిగాయి. సో ఇవి రోల్ ప్లే ఇంపార్టెంట్ చాలా రోల్ ప్లే చేయటం అనేది కూడా జరిగింది. అది ఏ విధంగా అనేది వి షల్ సీ నౌ. సో అగ్రికల్చర్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ కోసం దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ కోర్ ఏరియా అనమాట. పర్షియన్ వీల్ అనేది పర్షియాలోని ఈ సాకియా అని కూడా పిలుస్తారనమాట. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఇరిగేషన్ అనేది ఫాస్ట్గా అవ్వడానికి అనమాట. అండ్ అలానే మొహమ్మద్ బీన్ తుగ్లక్ వాళ్ళు వేరియస్ మోడల్ ఫార్మ్స్ అనేవి కూడా తీసుకొచ్చారనమాట. ఎందుకంటే అగ్రికల్చరల్ టెక్నిక్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి అనమాట. అండ్ అలానే ఫిరోజ్ షా తుగ్లక్ ఏం ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త టెక్నిక్స్ అనేవి హార్టికల్చర్లోనమాట. హార్టికల్చర్ అంటే ఏంటి, వేర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి కూడా పండిస్తే దాన్ని హార్టికల్చర్ అంటారు. సో ఆల్మోస్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ 1200 ఫ్రూట్ గార్డెన్స్ని కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ అలానే ట్రేడ్ అండ్ క్రాఫ్ట్కి వచ్చేసరికి అంటే ట్రేడ్లో ఎటువంటి చేంజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్, ఇండియా ఈజ్ ల్యాండ్ ఫర్ కాటన్ ప్రొడక్షన్, రైట్? సో కాటన్ ప్రొడక్షన్లోని చెరక అండ్ కార్డర్స్ బౌ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఫాస్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగడానికి, లెస్ టైం పీరియడ్లో ఎక్కువ అవుట్పుట్ అనేది రావడానికి అనమాట. అండ్ అలానే సెరికల్చర్ టెక్నిక్స్ అనేవి కూడా, ఎందుకంటే కాటన్ ఎక్కువ ప్రొడక్షన్ అయిందనుకోండి దానికి కావాల్సిన డిమాండ్ కూడా ఫుల్ఫిల్ చేయాలి కదా. సో అందుకే సెరికల్చర్లో కొత్త టెక్నిక్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే పేపర్ టెక్నాలజీ అనమాట. ఎందుకంటే పేపర్ అనేది చాలా ఇంపార్ట్ అయిపోయింది, కాగజ్ హిందీలో. ఎందుకు అంటే ఏవైనా సరే రిటర్న్ రాసుకోవాలి, వాటిని ప్రిజర్వ్ చేయాలి ఎట్సెట్రా అంటే పేపర్ అనేది వన్ ఆఫ్ ద innovative thing అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఢిల్లీ సల్తనేట్స్, రీజనల్ రూలర్స్ లైక్ జైన్ ఉల్ అబేదిన్ ప్రమోటెడ్ బుక్ బైండింగ్ టెక్నిక్. ఈ పేపర్స్ అనేవి ఏ విధంగా బుక్లా తయారు చేయాలి అనేది కూడా లోకల్ రూలర్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఢిల్లీ సల్తనేట్ రూలర్సే కాకుండా లోకల్ రూలర్స్ అనే వాళ్ళు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ గ్లాస్ టెక్నిక్ అనేది మిడిల్ ఈస్ట్ ద్వారా ఇంప్రొవైజ్ అయిందనమాట. అండ్ సుల్తనేట్స్ ఏంటి అంటే న్యూ టెక్నిక్స్ అనేవి లెదర్ ప్రొడక్షన్లోని, కార్పెట్లోని, షాల్స్ ప్రొడక్షన్లోని, స్టోన్ పాలిషింగ్లోని వీటన్నిటిని ఇంకా ఇంప్రొవైజేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, అండ్ అలానే మిలిటరీ టెక్నిక్స్లోని, మిలిటరీలోకి వచ్చేసరికి వీళ్ళు ఏంటి అంటే హార్స్ రైడింగ్ అనేది స్టార్ట్ చేసింది వీళ్ళే. అండ్ తర్వాత ఈవెన్ టర్కిష్ ఆర్చర్స్ అనే వాళ్ళు బౌ అనేది, నావిక్ అనేదాన్ని కూడా టోటల్ ఒక కొత్త న్యూ కైండ్ ఆఫ్ నావిక్ టెక్నాలజీ అనమాట, ఈ బౌ అండ్ ఆరోని తీసుకురావడం జరిగింది. అలానే ఆర్కిటెక్చర్ అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటి, తాజ్ మహల్, బులంద్ దర్వాజా ఎట్సెట్రా. సో యాక్చువల్లీ డోమ్ షేప్ తీసుకొని రావడం కానీ ఆర్ అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలై దర్వాజాలు కట్టడం కానీ ఆర్ స్టోన్ యూసెస్ కానీ అవన్నీ కూడా ముస్లిమ్సే తీసుకొని రావడం జరిగింది. సల్తనెట్ పీరియడ్లోని వచ్చేసరికి కొత్త సైంటిఫిక్ మెథడ్స్ అనేవి ఆర్చెస్, డోమ్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో స్టార్ట్ చేశారనమాట. దానికి మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అలై దర్వాజా అనమాట. అలావుద్దీన్ ఖిల్జీ కట్టించింది.
అండ్ కంపేర్ టు ఇండియన్ స్టైల్ ఆఫ్ యూజింగ్ స్టోన్స్ అండ్ బిల్డింగ్స్, ముస్లిమ్స్ వాళ్ళు బ్రిక్స్ అండ్ జిప్సమ్ యాజ్ మోటర్ ఆర్ బైండింగ్ మెటీరియల్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నిక్. సో స్ట్రాంగ్గా ఉండడానికి, స్టేబుల్గా ఉండడం కోసం వీళ్ళు ఏంటి అంటే బ్రిక్స్ అండ్ జిప్సమ్ అనేది వాడేవారనమాట. సో మనం వచ్చేసరికి మోటార్స్ ఎట్సెట్రా అవన్నీ కూడా హిందూస్ యూజ్ చేసేవారు. కంపారిటివ్లీ వాళ్ళు ఈ టెక్నిక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో వీటి తాలూకా ఇంపాక్ట్ అనేది ఏ విధంగా పడింది ఇండియన్ సొసైటీ మీద? అగ్రికల్చర్ ప్రొడక్షన్ దీనివల్ల యాక్చువల్లీ సాక్య అనేది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత, ఇరిగేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత ప్రొడక్షన్ అనేది ట్రిపుల్ టైమ్స్ అనేది అవ్వడం జరిగిందనమాట. అండ్ సర్ప్లస్ ప్రొడక్షన్ వల్ల మోస్ట్లీ అర్బనైజేషన్లోని థర్డ్ ఫేజ్ అనేది విట్నెస్ చేయడం జరిగింది టర్క్స్ వల్ల అనమాట. అండ్ దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి కూడా చాలా డైనమిక్ అయిపోయి, అండ్ కాటన్ క్లాత్ ప్రొడక్షన్లో వచ్చేసరికి ఇండియా అప్పట్లోని టాప్ ప్రొడక్షన్ కింద కూడా అయ్యిందనమాట. అండ్ న్యూ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనేది. సో ఈ విధంగా ఏంటి అంటే అటు ఇండియా, ఇస్లాం రెండు ఆర్కిటెక్చరల్ టెక్నిక్స్ అనేవి కూడా యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఒక కొత్త కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ సైంటిఫిక్ టెక్నిక్స్ కానీ, న్యూ టెక్నిక్స్ కానీ, మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని రావడం అనేది జరిగింది. దానివల్ల ఈ రోజుకి కూడా ఇంపాక్ట్ అనేది స్టిల్ వీఆర్ విట్నెసింగ్. ఎప్పుడో మనకి ఢిల్లీ సల్తనెట్ టైం పీరియడ్ అనేది క్లోజ్ అయిపోయింది, బట్ స్టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన పేపర్ కానీ, కాటన్ క్లాత్ కానీ, ఇరిగేషన్ స్టైల్ టెక్నిక్స్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా స్టిల్ దే ఆర్ ప్రివైలింగ్ అనమాట. దిస్ షోస్ దట్ టర్కిష్ వాళ్ళు ఇండియన్ సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు అనేది. ఓకేనా? సో దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఇండియాస్ ట్రాన్సిషన్లోని చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత దీనివల్ల ఏంటి అంటే వెస్ట్రన్ వాళ్ళతో ట్రేడ్ కనెక్షన్స్ అనేవి, ట్రేడ్ అనేది కూడా ఇంప్రూవైజ్ అయ్యింది, ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. సో దాని ద్వారా ఇంకా ఫర్దర్గా కంట్రీ అనేది ఎలా డెవలప్ అవ్వాలి అనేది మనకి తెలియడం అనేది స్టార్ట్ అయింది. సో ఈ విధంగా దే హ్యావ్ క్రియేటెడ్ ఎ మచ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. దట్స్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ మనకి బేసిక్ ఎన్సీఆర్టీస్లో ఉన్నవే. ఏది కూడా మనం ఏవేవో బుక్స్ చదివేసి ఎక్కడెక్కడో డెప్త్లో చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. వీటి కోసం మీరు ఎన్సీఆర్టీస్ క్లియర్గా నేర్చుకుంటే బేసిక్స్ తోటి యూ విల్ రిటైన్ దెమ్ ప్రాపర్లీ అనమాట, రాసుకొని చేసుకుంటే. సో అందుకోసమే ఎన్సీఆర్టీ మీద స్ట్రాంగ్ బేసిక్స్ అనేవి ముందు విత్హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మనం స్టాండర్డ్ బుక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ మై క్లియర్ సజెషన్. అండ్ ఎస్, క్లాస్ అనేది ఎండ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనకి దసరా ధమాకా ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కాంబో ఆఫర్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, CSAT, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఇవన్నీ కూడా మీకు 15,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th అక్టోబర్ వరకు మాత్రమే, ఎందుకంటే ఇది దసరా ఆఫర్ అనమాట. ఓకేనా? బట్ ఈ కోర్స్ అనేది మీకు కూడా లైఫ్ టైం వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా వీటన్నిటికీ కూడా యాక్సెసిబిలిటీ అనేది మీకు 24/7 అనేది ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది మర్చిపోవద్దు. నేను చెప్పడమే కాదు, మీరు విని రాయడం కూడా అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు ప్రాపర్గా ఆన్సర్స్ అనేవి అడ్రస్ చేయడం మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. And if you like the video, please do like, share and subscribe to LTX Classes channel. Take care.